ప్రస్తుత దినాలలో సన్నిధికి రావడం కంటే కూడా అనేకమైనటువంటి పనులను మనం పెట్టుకొని ఇళ్ల దగ్గర ఉండిపోతా ఉన్నాం. అలాగే ప్రయాణాలు కొనసాగిస్తా ఉన్నాం, పనులను జరిగించుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధిని గడిపేటటువంటి సమయాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. లోకంలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడే మనకు చాలా కష్టాలు వస్తాయండి. చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు, నేను బాగా ప్రార్థన చేయడం ప్రారంభించానండి, బైబిల్ చదవడం ప్రారంభించానండి, నాకు శ్రమలు వస్తున్నాయి అయ్యగారు అని చెప్తారు. ప్రార్థన చేయకముందు అలాగే ఈ బైబిల్ చదవక ముందు కొంచెం బాగున్నానండి, కానీ ప్రారంభించిన తర్వాత మాత్రం నాకు అనారోగ్యం వస్తుందండి, కష్టాలు వస్తున్నాయండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఒక్కడ మనం గమనించాలి, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కష్టాలు, శ్రమలు, దుఃఖం, అనారోగ్యం ఇవన్నీ సర్వసాధారణం. నీవు దేవునితో గడిపేటటువంటి ఆ సమయం ఉన్నది చూసారా, వాటన్నిటి నుంచి కూడా నిన్నేం చేస్తుందండి, సేద తీరుస్తుంది, నిన్ను సుఖవంతమైనటువంటి జీవనంలోనికి నడిపిస్తుంది. అవి చేయనప్పుడు ప్రార్థన, బైబిల్ చదవడం, భక్తి జీవితాన్ని మానేసిన తర్వాత ఒకవేళ నీకు బాగుండొచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు చూసావా, ఆ మార్గం నిన్ను ఎక్కడ తీసుకెళ్తో తెలియదు. ఇక చివరికి ఎక్కడికంటే ఆ చిన్న కుమారుడు పరిస్థితి ఎలా ఉందండి, ఆ పరిస్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు కానీ మనకు తెలియదు.